ఇవాళ తెలంగాణ భవన్ కి కేసీఆర్ వెళ్లబోతున్నారు. తుంటి ఆపరేషన్ జరిగిన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్లబోతున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి నేతలతో నేడు కేసీఆర్ భేటీ కాబోతున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు కేసీఆర్. కేఆర్ఎంబీ వివాదం, కాంగ్రెస్ ఆరోపణలు, అసెంబ్లీ వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు. 2 నెలల తర్వాత ఫస్ట్ టైం బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తున్నారు కేసీఆర్. డిసెంబర్ 8న తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్నారు కేసీఆర్. డిసెంబర్ 8 నుంచి 8 రోజుల పాటు యశోద హాస్పిటల్లోనే కేసీఆర్ కు ట్రీట్మెంట్ జరిగింది. ఆపరేషన్ తర్వాత దాదాపు నెలన్నర పాటు బెడ్ రెస్ట్ లో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత. ఇక ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పొలిటికల్ గా మళ్లీ ఫుల్ యాక్టివ్ అవుతున్నారు కేసీఆర్. కృష్ణా ప్రాజెక్టుల వివాదంపై ఆదివారం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు కేసీఆర్. ఇక ఇవాళ బీఆర్ఎస్ భవన్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. ఎస్, బాస్ ఈస్ బ్యాక్. గులాబీ బాస్ మళ్లీ కథన రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కేసీఆర్ సమరానికి సిద్ధమయ్యారు. ఈ నెల 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక మొదటిసారి నేతలు, క్యాడర్ కు అందుబాటులోకి వచ్చారు కేసీఆర్. ఇవాటి నుంచి పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ కాబోతున్నారు. ఎల్లుండి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలతో చర్చిస్తారు. కేసీఆర్ ఎంట్రీతో అసెంబ్లీ సమావేశాలు ఈసారి మరింత హీట్ ఎక్కడం ఖాయం.